అందరూ మోకరించండి. ముందుగా కాంతుల నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. మనము సంపాదించుకోవడానికి దేవుడు మనకు ముఖ్యమైనది ఆరోగ్యము, బలము, శక్తినిచ్చేది కనుక వ్యవసాయంలో, వ్యాపారంలో, కూలి పనులు, ఉద్యోగముల ద్వారా మనం సంపాదించుకొని ఉన్నాము. ఆ సంపదనల నుండి కాంతుల వల్ల తీసుకొచ్చినాము కనుక ఈ కాంతులు దేవుడు అంగీకరించి తిరిగి మనకు విస్తారముగా దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ఆశీర్వాదములకు కారణభూతుడైన మా యేసుక్రీస్తు దేవా, మీ నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభువా, ఈ సమయంలో తండ్రి, నీ బిడ్డలైన వారు ఎంతో ఆసక్తితో మీ సన్నిధికి వచ్చి నేను స్తుతించి, నేను ఘనపరిచి, నేను మహిమపరిచి అమూల్యమైన వాక్యాలను విని ప్రార్థన ఎంత బలమైనదో, శక్తి గలదో వారు తెలుసుకుని నమ్మకంతో కానుకలు సమర్పించి ఉన్నారు. వారు ఇచ్చినట్టు కానుకల ద్వారా అంగీకరించండి. తిరిగి వారు చేసే ఆయా పనులంతట్లో వ్యవసాయమైన, వ్యాపారమైన, కూలి పనైనా, ఉద్యోగమైనా సరే మీ చిత్తానుసారంగా విస్తారంగా దీవించమని మీ పాదల చింత మొరపెడుచున్నాను తండ్రి. ఇంకా ఏ పని చేయలేనంటే వృధా పేర్లనంటే వారు కూడా సమర్పించి ఉన్నారు. వారికి వస్తున్నట్టు ఆదాయంలో రెట్టింపుగా దీవించమని ప్రార్థిస్తున్నాను. కానుకలను మీరు అంగీకరించి మీ సేవ పరిచర్యగా వాడుకుని మహిమ పొందమని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, హృదయ రహస్యం లేదండి మా తండ్రి, మీ నామానికి స్తోత్రములు. ఇదిగో ఇంతవరకు మీ సన్నిధానములో ఎంతో ఆసక్తితో సమయంలో గడిపి ఉన్నారు. అయ్యా, నీ బిడ్డలు దీవెనలు పొందుకుని వెళ్ళినట్టుగా నీ బిడ్డలతో మీరు ఉండండి. వారి గృహములకు క్షేమంగా చేర్చండి. వారు చేసుకున్న ఆయా పనుల్లో మీరే తోడుగా నడిపించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబంలో నుండి అయ్యా, కుటుంబంలో నుండి చిన్నలు పెద్దలందరినీ కూడా మీ పరిశుద్ధమైన రెక్కల కింద భద్రపరచండి. మీరే తోడు నీడని నడిపించండి ప్రభువా. ఓ భయంకరమైన ఎండ ప్రభువా, ఈ యొక్క ఆగడికి తట్టుకోలేక, ఈ యొక్క వేడిని తట్టుకోలేక అయ్యా అనేకమైన జీవరాశులు చనిపోతున్నవి తండ్రి. మరి ఇలాంటి సమయంలో వృద్ధులైన వారు, అయ్యా నడిపడమైనటువంటి వారు, యవనస్తులు, శిష్యులైనటువంటి వారు ఇంకా బ్రతికున్నామంటే అది కేవలము మీ కృపయే తండ్రి. మీ కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యా, మీ బిడ్డలు ప్రార్థించున్నారు. అయ్యా, ఏదైనా పొరపాటు క్షమించమని వేడుకుంటున్నాను ప్రభువా. మీ బిడ్డల పట్ల మీరు ఉండండి. మీ కృపతో నింపండి, మీ ఆశీర్వాదాలతో నింపండి ప్రభువా. మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి మీ సాక్షులుగా నిలబెట్టుకునండి తండ్రి. మీకు స్తోత్రం. ఏ కుటుంబంలో ఏ శోధన ఉండడానికి వీల్లేదైనా, ఏ కుటుంబంలో ఎటువంటి దురాత్మ శక్తి ఉండడానికి వీల్లేదు తండ్రి. యేసు నామములో ఆ దురాత్మ శక్తులు కాలిపోనుగాక. యేసు పరిశుద్ధ నామములో అవి పతనం అయిపోనుగాక. ప్రతి క్రైస్తవ బిడ్డకు విడుదల కలుగునుగాక. ప్రతి యేసుక్రీస్తు నామములో ఉన్నటి ప్రతి ఒక్కరికి రక్షణ కలుగునుగాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కుటుంబములందరికీ సంతోషము, సమాధాన, ప్రేమతో నింపబడునుగాక. ఇక్కడ కూడి వచ్చినట్టు పురుషులను, స్త్రీలను, అలాగే నా చెల్లెలు, నా అక్కలందరినీ కూడా మీ పరిశుద్ధమైన హస్తములకు అప్పగిస్తున్నాను. మీ రెక్కల కింద భద్రపరచండి. మీ చిత్తమైతే ప్రభువా, మరొక శుక్రవారం నాడు ఇంతకన్నా ఇంకెక్కువ మందితో మేమందరం కలుసుకున్నట్టు మా ఆయుష్కాలను పొడిగించి జీవింపజేసి మీ సాక్షులుగా నిలబెట్టుకున్నామని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, మా ఎడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మా సోదరులను తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమైన తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము తన సన్నిధానములో సమయము గడిపినంచి మనందరికను, రాలేకపోయిన బిడ్డలకును, గ్రామమును, రాష్ట్రమును, దేశమంతటికును సమస్త జ్ఞానమును మించిన